హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు కలిగి ఉన్నటువంటి వారికి అనగా యూజ్ చేసే వారి ఇళ్లకు అధికారులు అయితే రాబోతున్నారు. అధికారులు వచ్చి తప్పనిసరిగా ఈ వివరాలు అనేది అడుగుతారు. ఈ ఒక్కటి మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఒక్కటి చేసుకోకపోతే కనుక మీకు సబ్సిడీ రాదు, అలాగే గ్యాస్ కూడా సిలిండర్ మీ ఇంటికి రాదు. నెక్స్ట్ వచ్చేసి మీ కనెక్షన్ కూడా రద్దయ్యే అవకాశం అయితే ఉంది. సో అయితే మనం ఏమేమి చేసుకోవాలి, ఎందుకు వస్తున్నారు, ఎప్పుడు వస్తారు, పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతుండండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు యూజ్ చేసేవారు తప్పనిసరిగా ఈ ఒక్కటనే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే మనకు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రూల్ కాబట్టి అన్ని రాష్ట్రాల వారు ఈ యొక్క రూల్ని అయితే తూచా తప్ప అమలు చేయాల్సి అయితే ఉంటుంది. అయితే మనకు ఆ రూల్ ఏంటంటే, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ఉన్నవారు తప్పనిసరిగా ఈకేవైసీ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది. ఈ ఈకేవైసీ ఇంకా చాలామంది చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించారు. అసలు ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఏంటి, అయితే అధికారులు ఒకవేళ రాకపోతే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి వస్తే కనుక తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు. ఒకవేళ సిలిండర్ బాయ్ ఎవరైనా వచ్చినా కానీ అతని దగ్గర కూడా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ అతను రాని పక్షంలో మీరు తప్పనిసరిగా మీ యొక్క ఇంట్లో ఏదైతే గ్యాస్ సిలిండర్ యూస్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది హెచ్పి గ్యాస్ సిలిండర్, మరి కొంతమంది ఇండియను, ఇంకొంతమంది మనకు భారత్ గ్యాస్ సిలిండర్, మరి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ కూడా అయితే ఉన్నాయి కాబట్టి సో ఆ గ్యాస్ సిలిండర్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి సో మీరు ఆ గ్యాస్ కంపెనీకి అంటే ఏజెన్సీకి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. వెళ్ళిన తర్వాత మీరు గ్యాస్ బుక్తో పాటుగా మీరు దానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, అలాగే మీకు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మీరు బయోమెట్రిక్ అనేది వేసుకుంటారు. వేసుకున్న తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది మీ మొబైల్కి. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే చాలు మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా మీరు ఈకేవైసీ చేసుకుంటే కనుక గ్యాస్ సిలిండర్ అనేది సేఫ్గా ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడు కూడా మీరు బుక్ చేసిన వెంటనే అనగా ఆ 5 డేస్కి 6 డేస్కి మీకు సిలిండర్ అనేది వచ్చేస్తుంది. అలాగే మీరు యొక్క గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో సో ఆ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు ఏవైతే ఉన్నాయో, అనగా మన చంద్రబాబు నాయుడు గారు మనకేంటంటే సిలిండర్ అనేది ఫ్రీగా అయితే ఇస్తారని చెప్పారు కదా. సో మనకు 1080 రూపాయలు కూడా మీ యొక్క ఖాతాల్లో అయితే పడే అవకాశం అయితే ఉంది. తప్పనిసరిగా ఈకే విజిట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.